భూమికి జానుడున్న ఆ బుడ్డోడు అందరి నోట్లో మట్టి కొట్టాడు. ఈ దాము వాడిని అక్కడే ఆపుంటే సరిపోయేది. వెళ్ళేటప్పుడు అటకించలేదు, వచ్చేటప్పుడు ఆపలేదు. వీడి వల్ల ఇలా జరిగింది. కానీ ముత్తైదువులు మన గుప్పెట్లోనే ఉన్నారు. వాయనం తీసుకోవడానికి ఎవ్వరూ వెళ్ళలేదు. వాళ్ల పరువు పోవడం ఖాయం. ఆడవాళ్ళు అక్కడికి వెళ్లకుండా నువ్వేం పథకం వేసావో చెప్పు ముందు. ఏమండి, మేం చేసేసాము, అన్ని ఏర్పాట్లు చేసేసాము. ఏం చేశారు? ఒక్క ముత్తైదువు కూడా అక్కడికి వెళ్ళదంతే. మేం ఒక్కొక్కరింటికి వెళ్లి వాళ్ళని విపరీతంగా భయపెట్టేశాం. దాముగారు చెప్పండి చెప్పండి. అవును, నిజమే అయ్యగారు. అదేంటంటే మా కావేరి అమ్మగారు తప్పీమని మీట నొక్కేశారు. నేను అస్సలు ఊహించలేదండి. ఆవిడ మీ పర్యవేక్షణలో బాగా తర్ఫీదు పొందారు. అలాగా? అవునండి, ఈ శుభంగరావు అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఈయనున్నాడు కాబట్టి ఆవిడని హెచ్చరించి వదిలేశాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఆ గంగ నన్ను చూసి గడగడ వణికిపోయింది. దాము మీ కల్లారా చూశారుగా. అవునండి, కాళికలా రెచ్చిపోయారు. ఏంటి శుభంగరావు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నాకు మీ ఆడవాళ్ల మీద నమ్మకం లేదు. మన కళ్ళు గప్పి పిల్లిలా జారుకుంటారు. మనమే జాగ్రత్త పడాలి. అసలు ఆడవాళ్ళని మన కాళ్ళ కింద ఉంచాలి. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కనుసైగ చేస్తే చాలు, అడలెత్తిపోతారు. అదంతా నీ భ్రమ. వాళ్ళని నమ్మితే నువ్వు పప్పులో కాలేసినట్టే. వాళ్ళని బానిసల్లా మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. ఉపకారం చేసినా కూడా ఈయన నన్ను తిడుతున్నారు. తిరగబడితే గాని ఈయనకు తెలియదు. ఇదిగో శుభంగరావు, మీరింటికి వెళ్ళండి. మీ భార్యని గదిలో బంధించండి. కనికరం చూపించకండి. అయ్యగారు,